పడుతుంటే మన మాట ఎప్పుడు బుజ్జి ప్లీజ్. ప్యానల్ ఉన్న సభ్యులందరికీ అలాగే 99 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ముందుగా మా అన్న ఇవాళ శేఖర్ రెడ్డి అన్న వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన నాకు హామీ ఇచ్చారు 4వ తారీఖున వస్తానని. శేఖర్ రెడ్డి గారు రాలేకపోయారు, అనివార్య కారణాల వలన. ఈ రోజున వచ్చారు. ఎందుకంటే నేను ఆయన సూటిగా అడగవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. దానికన్నా ముందు వర్మ గారికి, సత్యప్రసాద్ గారిని కూడా 2 విషయాల్లో నేను ఖండించగా తెలుసుకున్నాను. ఎందుకంటే వర్మ గారు మాట్లాడినా, సత్యప్రసాద్ గారు మాట్లాడినా ప్రతిపక్ష హోదాలో ఉన్నారు శేఖర్ రెడ్డి గారు అన్నారు. ఎక్కడున్నారు ప్రతిపక్ష హోదాలో? మీరిద్దరు ఏమైనా ఇచ్చారా ఏంటి సార్ ప్రతిపక్ష హోదా వైసీపీ పార్టీకి? ప్రతిపక్ష హోదా కోల్పోయిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో అది వరకు గవర్నమెంట్ పొంది. శేఖర్ రెడ్డి గారు కంగారు పడమాకండి, చాలా ఆవేశంగా ఉన్నారు. నేను ఆ రోజున కూడా చెప్పా, ఇదే డిబేట్ లో ఇదే సత్యప్రసాద్ గారు ఉన్నారు, ఇదే వర్మ గారు ఉన్నారు. మీరు నవ్వమాకండి, ముందు ముసళ్ళ పండగని అర్థమైందా? ఆ రోజున కూడా మీరు నన్ను ఖండించడం జరిగింది. ఇవాళ కూడా అతిగా నవ్వుతున్నారు. అర్థమైందా? మీరు రాజశేఖర రెడ్డి గారికి ఏ పాలు కానీ చేర్చినట్టు ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చాల్సిన పరిస్థితులు కూడా మీకు రాబోతున్నాయి త్వరలో. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మీరు చేసిన అరాచకాలకే ప్రజలు కట్టిన పట్టాభిషేకం ఇది. అది మీరు గుర్తుంచుకోండి. పక్కన కనిపిస్తున్నాయి బుజ్జాన్ని అరాచకాలు అంటే ఏందో పక్కన శేఖర్ అవకాశం ఇచ్చారు కదా మధ్యలో. ఆయన జాయిన్ అయింది ఇప్పుడు, మీరు మాట్లాడండి. ఆయన జాయిన్ అయింది ఇప్పుడు కదా. కాదండి, జనసేన మన ఆయన మీరు చూపించకుండా పోయారనుకోండి, కొన్ని సంవత్సరాలు చూపించాలి. మీరు చేసిన అరాచకాలు సంవత్సరాలు సరిపోవు. అర్థమవుతున్నా? అరాచకాల గురించి మీరు మాట్లాడే అర్హత లేదు మీ పార్టీకి. నేను ఆ రోజున చెప్పా, మీరు ఆ రోజున నన్ను ఖండించారు. జనసేన పార్టీ ఒక పార్టీ అయినా, ఆ అధ్యక్షుడు ఒక అధ్యక్షుడైనా, ఎప్పుడైనా సరే సామెత ఉంది తెలుగులో, నవ్విన నాపచేనే పండుద్దని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశంలో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో అన్నింటినీ గెలుపొందిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. అది గుర్తుంచుకోవాలి మీరు. శేఖర్ రెడ్డి గారు ఎన్ని పోటీ చేసింది అనేది కాదు మీకు అర్థం. కే పాల్ గారు కూడా పోటీ చేశారు, మీరు పోటీ చేశారు. ఆయనకి మీకు పెద్ద తేడా ఏమీ లేదు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరు చేసిన సంక్షేమాలు చేశారు కానీ అభివృద్ధి అనేది చేయలేదు. అలాగే మీరు కక్ష సాధింపు చర్యలు ఇవాళ ఏదో పేరుని నాని ఏమైనా పత్తిస్తాయండి. పేరుని నాని మీద అరాచకాలు జరిగాయండి. పేరు నాని దగ్గర బందర్లో ఏం గొడవలు జరిగినాయి మీకు తెలుసా? ఏమి రెచ్చగొట్టారో టీడీపీ వాళ్ళు మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకుని మనం మాట్లాడాలి దయచేసి. అంతేగాని వన్ వేలో మనం మాట్లాడకూడదు. శేఖర్ రెడ్డి గారు ఏం జరిగింది? ఏం జరిగిందండి బుజ్జి? రేపు కూడా రండి. బుజ్జి ఏం జరిగింది చెప్పండి వర్మ గారు. ఏం జరిగింది? కాదు సార్, టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టే ధోరణిలో బైకులు రౌండ్ వేసి అయ్యి చేసి రెచ్చగొడితేనే అక్కడ టీడీపీ వాళ్ళు పేరు నాని గారికి వైసీపీ వాళ్ళకు గొడవ జరిగింది. అంతేగాని వన్ సైడ్ కాదు అది. ఆ వీడియో చూడండి మీరు. బందర్లో అటు ఇటు పరస్పర దాడులు జరిగినాయి. వన్ సైడ్ దాడులు జరగల. దయచేసి మీరు అందరూ చూడవలసింది అది. అసలు అధికారమే రాలేదు. మీరు 5 సంవత్సరాలు అధికారం అనుభవించి దళిత డాక్టర్ని అలాగే దళిత డ్రైవర్లని మర్డర్లు చేసి మీరు డోర్ డెలివరీ చేసి, అలాగే ఇవాళ నా నియోజకవర్గంలో ఉంది ఇళ్ళకొచ్చి కొట్టి మళ్ళీ రిపీట్ వాళ్ళ మీద కేసులు పెట్టిన దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ఇవాళ వైసీపీ పార్టీ. మీకు అర్థమైంది. నేను ఆ రోజున మీకు చెప్తే మీరు ఎగతాళిగా నవ్వారు. వర్మ గారు కూడా సాక్ష్యం దీనికి. మీరు ఆ రోజు నవ్వారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు, నేను 120 నుంచి 130 స్థానాలు కూటమికి వస్తుంది, అలాగే 20 స్థానాలు 18 నుంచి 20 స్థానాలు జనసేనకు వస్తుంది అని చెప్తే మీరు చాలా దారుణంగా నవ్వారు. మీరు ఇంకోటి చెప్తున్నా మీకు, శేఖర్ రెడ్డి గారు 11 నుంచి 12 అలా చూస్తే అది వాస్తవమే. 11 తర్వాత 12 వెళ్తుంది. 1 తర్వాత 21 సాధించిన వ్యక్తి గొప్పోడు. 151 తర్వాత 11 సాధించిన వ్యక్తులు అది గొప్పతనమో మీకు ఇచ్చిన తీర్పు ప్రజలది. మీరు చేసిన గొప్పతనాలకి, మీరు చేసిన అరాచకాలకి, మీరు చేసిన దుర్మార్గాలకి, మీరు చేసిన మాఫియాకి అర్థమైనా మీకు ఇచ్చిన గిఫ్ట్ అది. అర్థమైనా మీ ప్రభుత్వానికి కానీ, అలాగే మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మీ ఎమ్మెల్యేకి కానీ, మీ మంత్రులకు కానీ ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అది. మీరందరూ ఒప్పుకుని తిరగాలి. ఆ రోజున మీరు అన్నారు 50,000 ఓట్లు కాదు, వంగా గీత గారు గెలవకపోతే అరగుండు చేయించుకుంటానని నాకు ఛాలెంజ్ చేశారు. నేను మీకు ఛాలెంజ్ చేసిరా, నేను చేయించుకుంటా రెడీ అని. మరి వాళ్ళ రెడీగా ఉన్నారా? మీ ముద్రగడ్డ, మీ పార్టీలో ఉన్న ముద్రగడ్డ గారు లాగా అంటే మీరు కూడా నిజాయితీగా ఉన్నారా? మీరు నిజాయితీగా లేరా?
నా దగ్గర ఒప్పేసుకోండి బుజ్జి గారు, నేను చేయించుకున్న ఆ రోజు నేను ఎమోషనల్ నేను మాట్లాడాను, మా పార్టీ ఏదో అధికారంలోకి వస్తుందని అని. అంతేగాని మీరు కాదండి, ఈ రోజు కూడా అసలు అధికారం చేపట్టిన కూటమి మీద మీరు విమర్శలు చేస్తున్నారంటే మీరు ఎలాంటి పరిస్థితి మీరు ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ఇవాళ అధికారం చేపట్టిన కూటమి, అధికారం చేపట్టిన కూటమిని మీరు ఎంత విమర్శిస్తున్నారంటే మీరు చేసిన అరాచకాలని మేము కాదండి, పార్టీలన్నీ ఓపిక పట్టినాయి, ప్రజలందరూ ఓపిక పట్టారు. మీరు అనుకున్నట్టు లేడీస్ ఫాలోయింగ్ మాకుంది, లేడీస్ ఓట్లు అన్ని పడిపోయినాయి అని మీరు అనుకున్నారు. కానీ లేడీస్ కూడా మీరు చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏంటంటే మీరు మద్యపాన నిషేధం చేస్తానని గోడు మెల్లలో, పెషిన్ మెల్లలో, భూము ఇంకేంటిది అమరావతి, 3 క్యాపిటల్స్, దారు హౌస్ ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇవన్నీ? ఏ దేశం నుంచి మీరు దిగుమతి చేశారు ఇవన్నీ? ప్రజల్ని ఎంత మోసం చేశారో ప్రజలందరూ గమనించారు. ఇది మీరు ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నిన్న ఎవరో మాట్లాడితే ఈవీఎం ట్యాపరింగ్, మీకు 150 వచ్చినప్పుడు ఈవీఎం ట్యాపరింగ్ లేవా? ఈ రోజున ఈవీఎం ట్యాపరింగ్ జరిగినాయా? ఈవీఎం ట్యాపరింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డిని కూడా వాదించవచ్చు. ఈవీఎం ట్యాపరింగ్ మీరు అధికారంలో ఉన్నారు. దయచేసి ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 4వ తారీఖు వరకు 3వ తారీఖు వరకు అధికారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీయే. అది మీరు గమనించి మీరు చూసుకోవాలి. అధికార పార్టీ ట్యాపరింగ్ చేయగలుగుతా, అధికార పార్టీ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా, ప్రతిపక్షాలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా అనేది. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని అంత అసహించుకున్నారు, మిమ్మల్ని అసలు అంటే ప్రతిపక్ష హోదా కూడా అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా నేను ఇంకోటి చెప్తా వర్మ గారు, ఇది రికార్డ్ చేసుకుని, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి అధికారం సాధించి తర్వాత ఇంత ప్రతిపక్ష హోదా కూడా రాని దౌర్భాగ్యమైన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ. దానికి కారణాలు ఏంటంటే ఆ పార్టీ అధ్యక్షులు, అలాగే ఆ పార్టీలో ఉన్న మంత్రులు. నేను ఇవాళ చెప్తున్నా సార్, నేను వీళ్ళ పెద్దలు, నాకన్నా జనసేన సోదరులు తప్ప వీళ్ళందరూ పెద్దలే. నేను ఇవాళ మాట్లాడుతున్నట్టు తొక్క పేకలేరు, తోలు పేకలేరు, నా బొచ్చుతో సమానం అని అసెంబ్లీలో కానీ ప్రింట్ మీడియాలో కానీ మాట్లాడిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? 2019 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు తప్ప గతంలో మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయనేది మీరు ఎవరైనా సరే శేఖర్ రెడ్డి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇది కూడా శేఖర్ రెడ్డి గారు, ఇలాంటి ఏదైనా ఉంటే మీరు ఏ ఛాలెంజ్ ఇస్తున్నా నేను రెడీగా ఉన్నాను. ఇలాంటివి కూడా ఎప్పుడు లేవు. మీ పార్టీ అంత దౌర్భాగ్యమైన పనులు చేయమంటే ఇవాళ ప్రజలు తీర్పిచ్చారు వాళ్ళు మీకు. అది కాకుండా మీరు పవన్ కళ్యాణ్ అతి ఘోరంగా విమర్శించారు మీరు డిబేట్ లో. సుమారు 1-2 తారీఖుల్లోనో లేకపోతే 31 తారీఖులో పవన్ కళ్యాణ్ అసలు ఒక పార్టీయా? పవన్ కళ్యాణ్ అధ్యక్షుడా? పవన్ కళ్యాణ్ మేము లెక్క చేయట్లేదు. 151 తర్వాత 11 రాదు శేఖర్ రెడ్డి గారు, అది మీరు గమనించాలి. 151 తర్వాత